కరెక్ట్గా ఒక 10 minutes ఓకేనా. ఈ 10 minutes క్లారిటీగా వెళ్ళండి. ప్లాన్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఓకేనా. దీనికి ఇన్వెస్ట్మెంట్ లేదని చెప్పి మనోడు చెప్పాడు. పెట్టాల్సిందంటే టైం. ఓకేనా. ఈ కంపెనీ కూడా 2 yearsలోనే సౌత్ ఇండియాలో ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసి 3,000 కాడి నుంచి 6.5 లక్షల వరకు కంపెనీలో దగ్గర 4,000 పై వ్యక్తుల మంది ఇన్కమ్ తీసుకుంటున్నారు. దాంట్లో ఎడ్యుకేషన్ లేని వ్యక్తులు ఉన్నారు, ఏజ్తో సంబంధం లేకుండా, ఓకేనా, ఎక్స్పీరియన్స్ కూడా ఎలాంటి సంబంధం లేకుండా, ఓకేనా, పైన ఉన్న వ్యక్తి ఇచ్చే సజెషన్స్ తీసుకుంటూ మంచిగా దీంట్లో వర్క్ చేసుకోవడం వల్ల, ఓకేనా, ఆరాంగా ఒక మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఓకేనా. మనోడు కంపెనీ గురించి చెప్పాడు మీకు. కంపెనీ స్టార్ట్ చేసిన వ్యక్తులు ఇద్దరు. యశ్వంత్ గారు అని చెప్పేసి ఒక 8 సంవత్సరాలు నెట్వర్క్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. వేరే కంపెనీలో ఒక 5 లక్షల ఇన్కమ్ తీసుకుంటూ ఒక కార్ తీసుకున్న వ్యక్తి. ఓకేనా. అన్ని కంపెనీలు ఏంటంటే మీరు ఇంతకుముందు వేరే కంపెనీలు చాలా వినే ఉంటారు. దాంట్లో ఏంటంటే పైన ఉన్న వ్యక్తులకి ఇన్కమ్ వస్తుంది, బిగినర్స్కి ఇన్కమ్ రాదు. ఎంత కష్టపడినా సరే బేసిక్ ఇన్కమ్ కూడా రాక ఎంతోమంది స్ట్రగుల్స్ అవుతున్నారు. ఓకేనా. ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. ఓకేనా. మనకి ఇన్కమ్ వస్తుంది కానీ మన ద్వారా జాయిన్ చేసిన వ్యక్తులకి ఇన్కమ్ రావట్లేదు. అన్ని కంపెనీలు అలాగే ఉన్నాయి. ఇంకా మనమే ఒక ఓన్గా కంపెనీ స్టార్ట్ చేయాలి. ఈ కంపెనీ ఎలా ఉండాలంటే అన్ని కంపెనీల కన్నా భిన్నంగా ఉండాలి. ఓకేనా. భిన్నంగా ఉండాలి అంటే ఇప్పుడు అన్ని కంపెనీలాగా క్వాలిఫికేషన్లు, మ్యాచింగ్లు, సైడ్ వాల్యూమ్లు, మీరు ఎంత చేస్తే ఎంత బిజినెస్ అనేది ఏమీ లేకుండా మనం స్టార్ట్ చేసాం. ప్రొడక్ట్ నచ్చింది, బాగుంది. ఒక్క పర్సన్ కానీ రిఫర్ చేస్తామా లేదా? ఒక్క పర్సన్ కానీ చెప్తామా లేదా? ఆ ఒక్క పర్సన్ మన మాట విని కొంటాడా లేదా? నేను ప్రొడక్ట్ వాడే, నాకు నచ్చింది బాగుంది, ఒకసారి నువ్వు వాడు, నీకు నచ్చింది బాగుందంటే ఒకసారి దీంట్లో నువ్వు యూజ్ చేసుకోవచ్చు కదా, బయట వాటి కన్నా మంచి రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ కదా అని చెప్పేసి. ఓకేనా. ఆ వ్యక్తి వాడటం వల్ల అంటే మన ద్వారాగా ఒక వ్యక్తి కొనడం ద్వారాగా మనకి ఆటోమేటిక్గా మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఒక వ్యక్తి మన ద్వారా స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఇన్కమ్ పడితే ఎలా ఉంటుంది? అంతే కదా బ్రో. ఇప్పుడు రీసెంట్గా మధ్యాహ్నం నేను పూర్ణ వెళ్ళి ఒక మండి తిన్నా, నచ్చింది. ఇప్పుడు విజయవాడలో నన్ను ఎవరు సజెషన్ చేసినా విజయవాడలో ఎక్కడ మంచిగా ఫుడ్ బాగుంటుందంటే ఆ ప్లేస్ అని నేను చెప్తాను. ఓకేనా. అంటే మనం ప్రమోట్ చేస్తున్నామా లేదా? పలానా చోట బిర్యానీ బాగుందనో, సినిమా బాగుందనో, లేదా పలానా చోట డ్రెస్సెస్ బాగున్నాయేమో ప్రమోట్ చేస్తామా లేదా? దానివల్ల మనకి ఎలాగైనా ఉపయోగం ఉందా? అదే ప్రమోటింగ్ చిన్నప్పటి నుంచి చేసేది ఏదైతే ఉందో అది మనము కంపెనీలో ఉండి, ఓకేనా, ప్రొడక్ట్ సేల్ చేయక్కర్లేదు. దీంట్లో ఒక ప్లాన్ అనేది ఉంటుంది. ఒక సిస్టమేటిక్గా దీంట్లో చేసుకోవడం వల్ల ఇన్కమ్ తీసుకోవచ్చు. ఓకేనా. అదే మీకు దీంట్లో వాడుకోవడం వల్ల ఇన్కమ్ ఇస్తున్నాం. ఇది నచ్చింది, బాగుందని చెప్పి నలుగురికి షేర్ చేయడం ద్వారా ఇన్కమ్ ఇస్తున్నాం. అలాగే దీంట్లో టీం వర్క్ చేసుకోవడం ద్వారా కూడా ఇన్కమ్ ఇస్తున్నాం. ఎలాగైనా చేసుకోవచ్చు. ఓకేనా. ఇన్కమ్ మాత్రం మనకు మంచిగా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. దీని గురించి కన్నా కంపెనీ గురించి మీకు ఈ ప్రొడక్ట్స్ గురించి అయితే మీకు లాస్ట్లో పోస్ట్ ఉంటుంది. ఓవరాల్ పొద్దున్న లెగిసినప్పుడు కానీ నైట్ పడుకునేంత వరకు మన ఒంటికి ఇంటికి వాడుకోవాల్సిన ప్రొడక్ట్సే ఉంటాయి. రీజనబుల్ రేట్స్లోనే ఉంటాయి. ఓకేనా. బెస్ట్ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ అన్నమాట. హార్మ్ఫుల్ కెమికల్స్ ఏమీ ఉండవు. మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం. నచ్చింది పోకుందంటే వేరే వాళ్ళకి చెప్పడం ద్వారా ఆదాయాన్ని కూడా తీసుకోవచ్చు దీంట్లో. ఓకేనా. ఐడి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయిపోతుంది. కంపెనీ గురించి చూసుకుంటే ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో ఇది బ్రాంచ్ ఆఫీస్ మనకి. సారీ, ఇది హెడ్ ఆఫీస్. ఓకేనా. విజయవాడ హెడ్ ఆఫీస్. వేర్ హౌస్ మన స్వాతిలో ఉంది. స్వాతి థియేటర్ బ్యాక్ సైడ్ మనకి వేర్ హౌస్ ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్రాంచ్ ఆఫీస్ వచ్చేసరికి హైదరాబాద్ ముసాపేటలో ఉంది. అలాగే నెక్స్ట్ బెంగళూరు చింతామణిలో కూడా ఉంది మనకి. ఓవరాల్గా స్టోర్స్ 100కు పైగా ఉన్నాయి కంపెనీలో. ఓకేనా బ్రో. ప్రొడక్ట్స్ కూడా 80+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇంకా డైరెక్ట్గా ప్లాన్లోకి వెళ్ళిపోతే మనకి ఎలా ఇన్కమ్ రావాలి దాని గురించి డైరెక్ట్ ప్లాన్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఇన్కమ్ రిటైల్ ప్రాఫిట్. సింపుల్గా చెప్పాలి అంటే మనం కొనుక్కున్న దాని మీద మనకు వచ్చే ప్రాఫిట్, మన ఇంట్లో మనం వాడుకోవడం వల్ల మనకు వచ్చే ఇన్కమ్. ఓకేనా. అదే మనకు 20 to 40% ఇస్తున్నాము. ఇప్పుడు ఏ ప్రోడక్ట్కి ఎంఆర్పి ఉంటుందో ఉండదా? బయట మీరు ఏ ప్రోడక్ట్ కొనని ఎంఆర్పి ఉంటుంది. ఎంఆర్పి 130 రూపాయలు ఉందనుకోండి, దీంట్లో ఐడి ఫ్రీ. మీ డీటెయిల్స్ ఇస్తే ఐడి క్రియేట్ అయిపోతుంది. అప్పుడు మీరు డిస్ట్రిబ్యూటర్ అయిపోయినట్టే. ఐడి ఫ్రీ. ఓకేనా. 130 రూపాయలు తప్పుడు మనకు 100 రూపాయలకి వస్తుంది. అప్ టు 30% ప్రతి ప్రోడక్ట్ మీద మనకు తగ్గించేస్తారు. ఓకేనా బ్రో. ప్రతి ప్రోడక్ట్ మీద తగ్గించి వస్తుంది. అలాగే మనకి సిఎన్సి ఆఫర్ అంటారు, 1000 BV చేయాలి. ఓకే. అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రొడక్ట్స్ అన్ని నెలకు వచ్చేసరికి సుమారు ఎంత, ఏ ఫ్యామిలీకి ఎంత అవుతుంది?
ఒక 2000, 3000, 4000 అవుతుంది కదా. 1000 BV అంటే ఒక 2000 కాడి నుంచి 2500 మధ్యన అవుతుంది. ఓకేనా. ప్రోడక్ట్ మనం వాడే నచ్చింది పోతుంది, అయిపోతే మళ్ళీ ఎక్కడ కొంటాం? నచ్చింది పోకుందంటే ఇక్కడ తీసుకుంటాం. ఓకేనా. ఎందుకంటే ప్రతి నెల అవసరం ఉంటుంది కాబట్టి 4 నెలలు ఇక్కడ కొనుక్కుంటే 5వ నెల మనకి 2000 రూపాయల ప్రోడక్ట్ DP ప్రైస్ కలిగి ఫ్రీ అన్నమాట. 4 months షాపింగ్ చేస్తే 5th month ఫ్రీ మనకే, మన ఇంట్లో మనం వాడుకోవడం వల్ల. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి రీపర్చేస్ ఆఫర్ అని చెప్పేసి 2 నుంచి 17వ తారీఖు మధ్యలో మీరు ఎంతైతే ప్రోడక్ట్ కొనుక్కుంటారో దానికి అదనంగా మీకు 10 to 50% ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తాం. ఓకేనా. అలాగే మన దగ్గర జాయినింగ్ ఆఫర్ ఉంది. 3150 రూపాయలు పెట్టి ఓకేనా ప్రోడక్ట్ మనం మన ఇంట్లో కావాల్సిన పర్చేజ్ చేసుకోవడం వల్ల ఓకేనా పర్చేజ్ చేసుకోవడం వల్ల మీకు CNC 1 month ఎలిజిబుల్ అవుతారు. అలాగే రీపర్చేస్ ప్రోడక్ట్ కూడా ఫ్రీ వస్తుంది జాయినింగ్ ఆఫర్కి. ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇది గ్రాండ్ టూర్ ఆఫర్ అంటారు. ఓకేనా. 5000 BVతో చేసుకుంటాము. ఓకేనా. అసలు ఈ BV SBV ఏంటంటే నేను సింపుల్గా చెప్తాను. మీరు ఏది కొనుక్కున్నా DP ప్రైస్కి కొనుక్కునేది, ID వేసుకున్నాం కదా DP ప్రైస్కి కొనుక్కుంటాం. ఆ DP ప్రైస్కి మీరు ఏ ప్రోడక్ట్ కొనుక్కున్నా BV SBV అని చెప్పి 2 points వస్తాయి. మీరు ప్రోడక్ట్ కొనుక్కుంటారు కదా ఆ ప్రోడక్ట్ మీద మీకు యాడ్ అవుతుంది BV SBV. BV అంటే బిజినెస్ వాల్యూమ్, SBV అంటే స్పెషల్ బిజినెస్ వాల్యూమ్. ఓకేనా. ఇది గ్రాండ్ టూర్ ఆఫర్ అన్నమాట. 5000 BV చేయాలి అంటే అమౌంట్ పరంగా 12,000 నుంచి 10,000 నుంచి 12,000 మధ్యన అవుతుంది. ఇది మీరు తీసుకోవడం వల్ల ఓకేనా 4 months మీ ఇంట్లో కావాల్సిన అయిపోతుంటే తీసుకుంటుంటే చాలు. 5th month మీకు ఫ్రీ వస్తుంది. మీకు అలాగే మీకు 2000 రూపాయల ప్రోడక్ట్ కూడా అదనంగా ఫ్రీ రావడం జరుగుతుంది దీనికి. ఓకేనా బ్రో. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి సెల్ఫ్ పర్చేస్ బోనస్ 2% ఇస్తున్నాం. అంటే సింపుల్గా మీరు కొనుక్కుంటారు కదా ప్రోడక్ట్, మీరు కొనుక్కున్న దాని మీద BV SBV 2 అన్నాను కదా. BV ఎన్ని పాయింట్లు అయితే వచ్చినాయో ఆ BV మీద 2% కమిషన్ వచ్చేస్తుంది. ఓకేనా. ఆన్ సెల్ఫ్ పర్చేస్ బోనస్ BV మీద అంటే మనం కొనుక్కున్న దాని మీద మనకే డబ్బులు వస్తుంది మనకు వచ్చిన పాయింట్ల మీద. సింపుల్గా చెప్పాలి అంటే నెక్స్ట్ మీరు కొనుక్కున్న దాని మీద BVతో పాటు SBV కూడా వస్తుంది. ఓకేనా. లైక్ పాయింట్లు అంతే యాడ్ అవుతున్నాయి అంతే. మనకి వెబ్సైట్ ఉంది www.inprolife.com అని చెప్పేసి. అలాగే యాప్ ఉంది. ఓకేనా. దాంట్లో మీరు ID క్రియేట్ చేసినప్పుడు మీకు యూజర్ ID పాస్వర్డ్ వస్తుంది కదా. మీరు ఫేస్బుక్ ఎలా అయితే ఓపెన్ చేస్తారు యూజర్ ID పాస్వర్డ్ అలా దీంట్లో ఓపెన్ చేయడం వల్ల మీ కింద ఎవరెవరు జాయిన్ అవుతున్నారు, వాళ్ళు ఎంతెంత కొంటున్నారు, ఆ పాయింట్లు మనకి ఎన్ని కలుస్తున్నాయి, నెలకి ఎన్ని కలుస్తున్నాయి, వారానికి ఎన్ని కలుస్తున్నాయి, ప్రీవియస్ మంత్ ఎంత ఉందో మొత్తం ఈ డేటా మొత్తం దాంట్లో ఉంటుంది. మనం ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఓకేనా. అలాగే మనకి స్పెషల్ రెఫరల్ బోనస్ అని చెప్పి SBV మీద ఇస్తున్నాం బ్రో. ఓకేనా. మీరు కొనుక్కున్న దాని మీద SBV వస్తుంది కదా. మీరు ఒక 1000 రూపాయలు పెట్టి కొనుక్కుంటే 1000 రూపాయలకి 50% అంటే 500 BV వస్తుంది. 1000 రూపాయలు 67 అంటే 670 SBV వస్తుంది. ఓకేనా. నేను చెప్పేది SBV మీద. BV మీద 2% కమిషన్ ఇస్తాం కదా. అంటే మన ఇంట్లో కావాలి మనకు డబ్బులు ఇచ్చేసాం కదా. ఈ SBV మీద వచ్చేసరికి ఏంటంటే సింపుల్గా చెప్తాను. మీరు కొనుక్కున్న దాని మీద SBV జనరేట్ అవుతుందా? ఓకేనా. ఒక 1000 రూపాయలు 1000 SBV జనరేట్ అయింది మీరు కొనుక్కున్న దాని మీద. మీరు ఏ పర్సెంటేజ్లో ఉంటారు? 5% మీద ఉంటారు. ఓకేనా. ఇవేంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ మధ్యన మీరు ఉంటే 5% ఉన్నట్టు. అదే మీరు 2005 నుంచి 5499 అంటే 8% ఉన్నట్టు. 5005 నుంచి 8499 అంటే 12% ఉన్నట్టు. ఓకేనా. ఎప్పుడైతే 12,000 SBV దాటుతారో 20లోకి వెళ్తారు. మీకు ప్రోడక్ట్ బాగుంది నచ్చిందంటే ప్రతి నెల కొనుక్కుంటారా లేదా, ప్రతి నెల SBV వస్తుందా లేదా, ఆ SBV అనేది కలుపుకుంటూ వెళ్తారు. అంటే అకామిలేట్ యాడింగ్ అవుతుంటుంది ఎవ్రీ మంత్ మీరు కొనుక్కున్నప్పుడల్లా. అంటే అప్పుడు పర్సంటేజ్ పెరుగుతుందా లేదా. ఎప్పటికైనా 20 చేసుకోవచ్చు. 1 year 2 years టైం లిమిట్ లేదు. ఎప్పటికైనా 20% చేసుకోవచ్చు. ఓకేనా. టైం లిమిట్ లేదు కాబట్టి. ఓకే. మీరు కొనుక్కున్నప్పుడు ఎప్పుడైనా మధ్యలో ఆగిపోయి తర్వాత మళ్ళీ కొనుక్కున్నా సరే పాయింట్లు ఎక్కడికి పోవు, అవి వాళ్ళ కలుపుకుంటూనే వెళ్తారు. ఇలా కాకుండా మన కంపెనీ ఏం చేసిందంటే ఫాస్ట్ ట్రాక్ 20% తీసుకొచ్చింది. అదేంటంటే 5,999 SBV చేసుకుంటే ఫాస్ట్ ట్రాక్ 20% అయిపోతాం. అంటే ఇది వచ్చేసరికి ఏంటంటే సింగిల్ మంత్లో చేసుకోవాలి. అంటే 1వ తారీఖు 31వ తారీఖు మధ్యలో చేసుకోవాలి. 5,999 SBV ఇలా చేసుకున్న 20 అవుతాం, లేదా ప్రతి నెల కలుపుకుంటూ చేసుకున్న 20 అవుతాం.
నేను 10,000 రూపాయలతో 20 అయ్యాను సార్. ఇలాగా 20 అవ్వాలని లేదు. ఒక 1000 రూపాయలు పెట్టి కొనుక్కున్నా 5% ఉంటుంది. ఓకేనా, మనం ఎంత పెట్టి కొనుక్కున్నా పర్సంటేజ్లో ఉంటాం. మీరు ఏం పెట్టి కొనుక్కోపోయినా 5% ఉంటారు. ఓకేనా సార్. నేను ఎలా చేస్తున్నా అంటే ఒక 10,000 రూపాయల ప్రోడక్ట్ అయింది, ఒక 2,000 రూపాయల ప్రోడక్ట్ మా ఇంట్లోకి వాడుకున్నా సరే, మిగతా ప్రోడక్ట్ నేను 1-to-1 మీటింగ్స్కి వెళ్తుంటాను కదా, దాంట్లో ప్రొడక్ట్స్ అనేది కస్టమర్కి ఇచ్చేయడం వల్ల నా అమౌంట్ మళ్ళీ నాకు వచ్చింది. ఓకేనా, అలాగే నేను ఇది 1 monthలోనే 5,999 SBB అనేది చేసుకున్నాను. 20% చేయాను. 20% ఏంటి అసలు? 20% చెప్తాను. ఓకే, 20% ఎలా అవ్వాలో తెలిసిందిగా. ఓకేనా బ్రో, ఇప్పుడు 20% అవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటి దాని గురించి చెప్తాను. ఎగ్జాంపుల్గా నేను 20% చేయాలి. ఓకేనా, ఎగ్జాంపుల్ నేను 20% చేయాలి. ఏ అనే వ్యక్తి సారు. ఓకేనా, సార్ ఒక 10,000 SBB తన ఐడిలో కొనుక్కున్నారు. తను కొనుక్కున్న ప్రొడక్ట్ ఉంది కదా, కొనుక్కున్న దానికి 10,000 SBB వచ్చింది ఎగ్జాంపుల్గా. సార్ జాయిన్ చేసింది ఎవరు? నేను 20లో ఉన్నాను అనుకో, 10,000 SBB 20% అంటే 2,000 రూపీస్ నాకు ఆ వీక్లీ అమౌంట్ రూపంలో యాడ్ అయిపోతుంది. ఎవ్రీ మంగళవారం మనకి పేఅవుట్ రూపంలో వేసేస్తాం అన్నమాట. అదే నేను 16% ఉన్నాను, 1,600 వస్తుంది. 12% ఉన్నాను, 1,200 వస్తుంది. 8% అంటే 800 వస్తుంది. 5% 500 వస్తుంది. ఓకే, అర్థమైంది కదా. నా ద్వారాగా నేను ఎంతమంది జాయిన్ చేసినా వాళ్ళు వేరే కంపెనీ లాగా ఇటువైపు ఎంత చేస్తే ఇటువైపు ఎంత చేయాలి, లేదా లెగ్గులు పెంచుకుని వెళ్ళాలి, కాలుఫీలు పెంచుకుని వెళ్ళాలి, టీములు పెంచుకుని వెళ్ళాలి, అదేమీ లేదు బ్రో. మీ ద్వారాగా జాయిన్ అయిన వ్యక్తులు సింగిల్ లెగ్గులో ఉన్నా, ఎవరికి ఎంత ఉన్నా, ఎంతమంది మీ డైరెక్ట్ స్పాన్సర్తో జాయిన్ అయినా వాళ్ళు కొనుక్కున్న దాని మీద SBB జనరేట్ అవుతుంది కదా, వాళ్ళకి మీరున్న పర్సంటేజ్ మీద మీకు ఇన్కమ్ వచ్చేస్తుంది. 1 టైం కాదు, ఈసారి నేను ఫస్ట్ టైం ఆఫీస్ తీసుకొచ్చి ప్రొడక్ట్ చూపించి, ప్రొడక్ట్ కూడా నచ్చి సార్ ప్రొడక్ట్ తీసుకెళ్లారు, వాడారు, నచ్చింది, మంచి రిజల్ట్ వచ్చింది. మళ్ళీ ఈయన ప్రొడక్ట్ కొనుక్కొని రావాలంటే నేను రావాలా? ఆయన వచ్చి ప్రొడక్ట్ కొనుక్కుంటాడు, అయిపోయినప్పుడల్లా కొనుక్కుంటుంటాడుగా. ఆయన కొనుక్కున్నప్పుడల్లా నాకు ఆ వీక్ 20% మీద నాకు కమిషన్ పడిపోతుంది. చూడండి, ఆలోచించండి మీరు. పలానా చోట బిర్యానీ బాగుందని చెప్పి నాకు ఉపయోగం లేక ఉండేదానికన్నా ఇక్కడ నేను ప్రొడక్ట్ వాడే నాకు నచ్చింది బాగుందని చెప్పి ఒకసారి అతని చేత వాడించితే ఆయనకు నచ్చింది బాగుందని చెప్పి ఆయన వాడుకున్నప్పుడల్లా నాకు ఇన్కమ్ పడుతుంది బ్రో. ఓకేనా, నేను ఒకవేళ నేను ఆగినా అతని ప్రొడక్ట్ వాడుకుంటూనే ఉంటాడుగా, ఆయన వాడుకున్నప్పుడల్లా నాకు ఇన్కమ్ వస్తుంది. ఒక 10 మందికి రిఫర్ చేస్తే, ఒక 100 మందికి రిఫర్ చేస్తే, ఒక 50 మందికి రిఫర్ చేస్తే వాళ్ళు వాడుకున్నప్పుడల్లా మనకి ఇన్కమ్ పడుతుంది. ఇది వీక్లీ ఇన్కమ్ తీసుకొచ్చాము. మన ద్వారా ఎంతమంది అయినా జాయిన్ అవ్వచ్చు, వాళ్ళ ద్వారా ఎంత ఇన్కమ్ అయినా తీసుకోవచ్చు. క్యాపింగ్ అనేది లేదు. ఓకేనా, ఓవరాల్ ఇండియాలో మీ ద్వారా జాయిన్ అయిన వ్యక్తులు ఎక్కడ ఎవరు కొనుక్కున్నా సరే డైరెక్ట్గా మీకు ఇన్కమ్ పడిపోతుంది, స్పాన్సర్ ఇన్కమ్. ఇప్పటి వరకు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోనే మన ఇండియాలోనే ఇప్పటి వరకు ఎవరు ఈ ఇన్కమ్ తీసుకురాలి. ఈ ఇన్కమ్ విన్ప్రో లైఫ్ తీసుకురావడం వల్ల సౌత్ ఇండియాలోనే 2 yearsలోనే బాగా ఎస్టాబ్లిష్ అయ్యి ఢిల్లీలో కూడా మనం ఫ్రాంచైజ్ పెట్టడానికి కారణం. ఓకేనా, స్టార్ట్ చేసిన ప్రతి వ్యక్తికి ఇన్కమ్ అనేది క్రియేట్ చేయగలుగుతున్నాం. అది వీక్లీ ఇన్కమ్ SBB మీద. ఇప్పుడు రిమైనింగ్ BB ఉంది కదా. ఓకేనా, మొత్తం ఎన్ని రకాల ఇన్కమ్ అన్నా నేను 11 ways ఆఫ్ ఇన్కమ్. 11 ways ఆఫ్ ఇన్కమ్, 3వ ఇన్కమ్ ఒకటి వీక్లీ ఇన్కమ్. రిమైనింగ్ ఇవన్నీ కలిపి BB మీద మంత్లీ ఇన్కమ్. ఓకే, సింపుల్గా లాగిన్ చేస్తాను. టీమ్ బిల్డింగ్ బోనస్ 20% ఇస్తున్నాము. ఒక వ్యక్తి ఉన్నారు, ఎగ్జాంపుల్ నేను ఒక 2 వ్యక్తులను సజెషన్ చేయగలనా లేదా? వాళ్ళిద్దరికి ప్రొడక్ట్ బాగుంది నచ్చిందంటే ఆటోమేటిక్గా మల్టిప్లికేషన్ అవుతుందా లేదా, డూప్లికేషన్ అవుతుందా లేదా? ఓకేనా, ఇది టీమ్ 1 అంటే ఒకరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, ఎంతమంది ఉన్నా వీళ్ళందరూ కొనుక్కునే దాని మీద 2,500 BB వస్తే చాలు. ఇందాక నేను SBB అన్నాను కదా, మన డైరెక్ట్గా ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళ నుంచి వచ్చే ఇన్కమ్. ఇది మన ద్వారాగా వాళ్ళ ద్వారా ఎంటర్ మన అండర్లో ఉంటారు కదా, వాళ్ళందరి మీద నుంచి వచ్చే ఇన్కమ్ అన్నమాట. 2,500 BB. ఇలాగే టీమ్ 2లో కూడా ఎంతమంది ఉన్నా వాళ్ళందరూ కొనుక్కున్న దాని మీద 2,500 BB వస్తే చాలు. 2,500 BB మీద ప్రో లీడర్ మనం ఇవ్వడం జరుగుతుంది. 1 point వస్తుంది. టీమ్ బిల్డింగ్ బోనస్ 20% కమిషన్ వస్తుంది బ్రో. ఓకేనా, ఒక 2 సజెషన్ చేస్తే వాళ్ళ 2 మీద నుంచి మనకి ఇన్కమ్ వచ్చిందంటే, వాళ్ళిద్దరు ప్రొడక్ట్ బాగుంది నచ్చిందంటే వాళ్ళు వేరే వాళ్ళు ప్రమోట్ చేస్తారు లేదా. మనం రూపాయి పెట్టట్లా, ఒకరి చేత రూపాయి పెట్టించట్లా, ఫ్రాంచైజ్ ఓపెన్ చేయట్లా, రిస్క్ లేదు, కాంపిటీషన్ లేదు, ఆరాంగా
మనం ఏదైతే మనం ఉన్న ప్లేస్ నుంచి ఒక నలుగురు వ్యక్తులు షేర్ చేసుకోవడం వల్ల ఆరాంగా ఈ కంపెనీలో 1 lakh ఇన్కమ్ అనేది ఈజీగా తీసుకోవచ్చు. ఎందుకంటున్నానంటే మనోడు ఇందాక ఒక స్టోరీ చెప్పాడు, ఒక లావు వ్యక్తి ఒక సన్న వ్యక్తి అని చెప్పి. ఆ వ్యక్తి ఇటువైపు ఉన్న వ్యక్తి, లావు ఉన్న వ్యక్తి ఓకేనా, ఓపిక ఉన్నంత వరకు కష్టపడ్డాడు. మంచం మీద పడితే ఓపిక ఉన్నంత వరకు కష్టపడ్డాడు, డబ్బు వచ్చింది. మంచం మీద పడితే ఇంక లేదు. ఓకేనా, వాళ్ళ పిల్లలకి కూడా అలాగే ఓపిక ఉన్నంత వరకు కష్టపడు, తర్వాత నీ పిల్లలు అని చెప్పేసి మనకు కూడా ఏ ఫీలింగ్ అవుతుందంటే, నువ్వు బాగా చదువుకో జాబ్ వచ్చింది, బాగా చదువుకో జాబ్ వచ్చింది, బాగా చదువుకో జాబ్ వచ్చింది. కానీ జాబ్ వస్తే ఏమొస్తుంది, బానిసత్వం వస్తుంది. ఓకేనా, ఎందుకని అంటున్నానంటే నేను 2019 నా డిగ్రీ కంప్లీట్ అయింది. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత శాలరీ అంటే ఒక ఇండస్ట్రీలో లాజిస్టిక్స్ కింద జాయిన్ అయ్యాను. ఓకేనా, ఒక మంచి ఇన్కమ్. కానీ ఇక్కడ ఏముంటుందంటే ఏ జాబ్ ఇండస్ట్రీలో అయినా సరే మన పైన బాస్ ఉంటాడు. ఆ బాస్ ఏం చెప్తే అదే చేయాలి. ఒకరోజు లీవ్ అడిగినా పర్మిషన్ అడగాలి, బయటికి వెళ్ళాలన్నా పర్మిషన్ అడగాలి, భోజనానికి వెళ్ళాలన్నా పర్మిషన్ అడగాలి. అంటే మన లైఫ్ మన చేతుల్లో ఉందా, ఆయన చేతుల్లో ఉందా? అంతే కదా. అంటే డిగ్రీ వరకు, బీటెక్ వరకు, ఎంబీఏ వరకు అంటే ఫ్రాక్ట్ బ్రో. అంతే కదా. ఇప్పుడు పెళ్ళయింది, బయటికి వెళ్దాం అనుకుంటున్నాం, నిజం ఇది సిచ్యువేషన్. ఇప్పుడు బాస్ ఉన్నాడు, నువ్వు ఈవినింగ్ వరకు అక్కడే ఉండి పని చేయి, వర్క్ అయిన తర్వాత నువ్వు బయలుదేరి, లేకపోతే మానేసి అంటే మనం ఏం చేస్తాం? చచ్చినట్టు పని చేయాల్సిందే. అంతే కదా. అంటే డిగ్రీ వరకు, బీటెక్ వరకు, ఎంబీఏ వరకు చదివి మన లైఫ్ వేరే వాళ్ళ చేతిలో పెడతాం. అంతే కదా. కానీ మీరు ఒకటి చూడండి, బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళ టైం వాళ్ళ చేతుల్లో ఉండదు. చిన్న బిజినెస్ కావచ్చు, పెద్ద బిజినెస్ కావచ్చు, వాళ్ళు ఎంత అనుకుంటే అంత సంపాదించగలరు. జాబ్ చేసేవాడు ఫిక్స్డ్ శాలరీ, ₹1,00,000 ఇన్కమ్ అయిందంటే గగనం. కానీ బయట టీ కొట్టు పెట్టేవాడు చూడండి, నెలకు 1,00,000, 2,00,000 బతాడు. సెంటర్లో టీ కొట్టు పెట్టేవాడు. అంతే కదా. అంటే ఇప్పుడు తన టైం తన చేతుల్లో ఉంటుంది. ఓ మనిషిని పెట్టుకున్నా సరే ఎక్కడికైనా వెళ్ళగలడు, ఎంతైనా సంపాదించగలడు. అంతే కదా. అంటే ఎడ్యుకేషన్ లేకపోయినా సరే తన టైం తన చేతుల్లో పెట్టుకొని ఎంతైనా సంపాదించుకుంటున్నాడు. ఎడ్యుకేషన్ ఉండి కూడా మన టైం వేరే వాళ్ళ చేతిలో పెట్టి ఫిక్స్డ్ ఇన్కమ్ తీసుకుంటున్నాం. ఓకేనా. ఇప్పుడు ఇది కూడా ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ అన్నది నా గురించి చెప్పాలంటే ప్రాపర్ విజయవాడ అనేది. డిగ్రీ కంప్లీట్ అయ్యి జాబ్కి వెళ్ళాను. జాబ్ అనేది మనకు సెట్ అవ్వక డైరెక్ట్గా ఎవరైతే మన కంపెనీ స్టార్ట్ చేసిన వ్యక్తి ఉన్నారో, నాతో పాటు ఇంటర్మీడియట్ చదివిన వ్యక్తి, ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూసాం. వాడు ఒక 66,000 ఇన్కమ్, సిఎస్ కార్ తీసుకున్నాడు. ఇంటర్ బాబు అప్పుడు 21-20 ఇయర్స్ ఉంటాయి. ఏంటి 22 ఏళ్లలో కార్ ఏంటి, 60,000 ఇన్కమ్ ఏంటి అని చెప్పేసి మనోడు ఫోన్ చేస్తే, మిమ్మల్ని ఎలా అయితే కూర్చోబెట్టాడు నన్ను కూడా అలాగే కూర్చోబెట్టాడు. నాకు ఇంటర్వ్యూ ఉందని చెప్పాడు. నేను అప్పుడు రెజ్యూమ్ కూడా తీసుకొచ్చాను. ఓకేనా. అప్పుడు కూర్చోబెట్టిన తర్వాత ఏవేవో చెప్తున్నారు, ప్రొడక్ట్ అంటున్నారు, ప్లాన్ అంటున్నారు, ఇది అంటున్నారు. కానీ ఆ ప్లాన్ చెప్పే వ్యక్తి నెలకి 10 లక్షలు అంటే ఇన్కమ్. నెలకి 10 లక్షలు నాకు నమ్మబుద్ధి కాదు. ఎవరికి వస్తుంది నెలకి 10 లక్షలు? ఇప్పుడు పేమెంట్స్ కానీ ప్లేసెస్ కానీ చూపిస్తే అప్పుడు అర్థమైంది. అంటే నెట్వర్క్ మార్కెటింగ్లో అంత పవర్ ఉంది. ఓకేనా. కారణం ఇప్పుడు ఈ మనోజ్ అనే వ్యక్తి ఉండేది విజయవాడలో అయినా సరే, మనకి టీమ్స్ వచ్చేసరికి కర్ణాటకలో ఉన్నాయి, ఓకేనా, ఆంధ్రాలో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, తమిళనాడు స్టార్ట్ అయింది, ఢిల్లీలో టీమ్స్ ఉన్నాయి. ఎవరికి వాళ్ళు అక్కడ బిజినెస్ చేసుకుంటూ వాళ్ళు అక్కడ ప్రొడక్ట్ వాడుకోవడం వల్ల ఆ పాయింట్స్ అన్ని మనకి యాడ్ అవుతున్నాయి కదా. అందుకనే దీంట్లో నేను హైయెస్ట్ ఇన్కమ్ 2,37,000 తీసుకున్నాను. అంత పవర్ ఉంది కాబట్టి, ఓకేనా, అంత గ్రోత్ ఉంది కాబట్టి. ఇక్కడ నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టలా, రిస్క్ పెట్టలా. ఈ ఆపర్చునిటీని ఒక 10 మందికి షేర్ చేశాను. ఆ 10 మందికి ఇన్కమ్ ఇప్పించి ఆ 10 మంది ఇంకో 10 మందికి షేర్ చేసుకున్నారు. ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు ఇన్కమ్ తీసుకున్నారు జరిగింది. ఓకేనా సార్. నెక్స్ట్ వచ్చేసరికి డైరెక్టర్ బోనస్ 10% ఇస్తున్నాము. ఇది వచ్చేసరికి ఏంటంటే అదే 2 టీమ్స్లో ఇంతకుముందు 2,000 వ్యూ చేశారు కదా. ప్రొడక్ట్ బాగుంది, నచ్చిందంటే మనం చేయక్కర్లేదు సార్. మనం కొంతమంది ప్రమోట్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా వాళ్ళ నుంచి ప్రమోట్ అయిపోతుంది. అదే 2 టీమ్స్లో 10,000 వ్యూ చేస్తే చాలు. బ్రాంజ్ డైరెక్టర్ కింద కంపెనీ డైరెక్టర్ బోనస్ 10% కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనకి. ఓకేనా. ఇన్కమ్ వచ్చేసరికి ఒక 10,000 కానీ 20,000 మధ్యన తీసుకోవచ్చు, వీక్లీ ఇన్కమ్, మంత్లీ ఇన్కమ్ కలుపుకొని. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి లీడర్షిప్ బోనస్ అంటారు.
అదే మీరు ఓకేనా లీడర్షిప్ బోనస్ 20% ఇవ్వడం జరుగుతుంది. అదే మీరు అదే 2 టీమ్స్లో ఓకేనా 50,000 బీవీ 50,000 బీవీ చేసుకోవడం వల్ల సిల్వర్ డైరెక్టర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా ఉన్నోళ్ళు మానిటరింగ్ చేసుకుంటే చాలు. కొత్త మన దగ్గరికి వెళ్ళగలరు. పూర్ణ ఉన్నారు, వాళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళ ద్వారా మీరు వచ్చే చూడండి, మీకు ప్లాన్ చెప్తున్నాను. నేను కొత్తగా వెళ్ళక్కర్లేదు. వాళ్ళని ఫాలోఅప్ చేసుకుంటూ వాళ్ళని టీం బిల్డ్ చేసుకుంటే చాలు, బిజినెస్ ఆటోమేటిక్గా గ్రోత్ అవుతుంది. సిల్వర్ డైరెక్టర్ కింద లీడర్షిప్ బోనస్ 20% ఇస్తున్నాము. ప్రతి మనిషి కార్ డ్రీమ్ బ్రో. కార్ కొనుక్కొని ఉంటుందా లేదా? కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అవుతుందా? కార్ కొనుక్కుని మెయింటైన్ చేయడం కష్టమైపోతుంది, ఈఎంఐ కట్టడం కష్టమైపోతుంది. ఓకేనా అందుకని చెప్పి మన కంపెనీ ఏం చేసిందంటే ఒక మంచి ఇన్కమ్ ఇవ్వడంతో పాటు అన్లిమిటెడ్ కార్ ఫండ్ ఇస్తున్నాం 6%. ఓకేనా ఇది వచ్చేసరికి ఏంటంటే ఇందాక మీకు చూపించాను కదా 50,000 బీవీ 50,000 బీవీ చేసుకుంటే సిల్వర్ అని. దాన్ని 3 months మెయింటైన్ చేసుకుంటే చాలు. ఇది మన కంపెనీ హైలైట్. ఎందుకంటే వేరే ఏ కంపెనీలో అయినా సరే, ఇంక్లూడింగ్ జాబ్లో అయినా సరే, మీరు బిజినెస్ పెంచితేనో, టర్న్ ఓవర్ పెంచితేనో, లెగ్గులు పెంచితేనో, టీంని పెంచితే ఇంకో ఇన్కమ్ యాడ్ అవుతుంది. అలాగే ఉంటే అదే ఇన్కమ్ ఉంటుంది. ఓకేనా కానీ ఇక్కడ అదే 50,000 బీవీని సిల్వర్లో 3 months మెయింటైన్ చేస్తే చాలు. 4th month నుంచి అదే 50,000 బీవీకి అన్లిమిటెడ్ కార్ ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా 3 months కంటిన్యూస్ 50,000 బీవీ క్వాలిఫికేషన్ మ్యాచింగ్ ఎలిజిబుల్ ఫర్ కార్ ఫండ్. ఓకేనా దీన్నే గోల్డ్ డైరెక్టర్ అనేది అనడం జరుగుతుంది. సేమ్ బిజినెస్ మెయింటైన్ చేస్తే చాలు. ఓకేనా మంచిగా ఇప్పుడు నవంబర్లో మారుతి సుజుకి బ్రెజ్ అనేది నేను ఆల్రెడీ బుక్ చేయడం జరిగింది. నాతో పాటు 7 కూడా మన టీంలో బుక్ చేయడం జరిగింది. కొటేషన్ కూడా తీసుకోవడం జరిగింది ఈ కార్ ఫండ్ ద్వారా. ఓకేనా మన కార్ ఫండ్ పడుతూ ఉంటుంది కదా, అది కొంత స్టోర్ చేసుకొని షోరూమ్ కట్టేసుకుంటాం. ఎవ్రీ మంత్ కార్ ఫండ్ వస్తూ ఉంటుంది కదా 50,000 బీవీ, అది ఈఎంఐకి లింక్ పెట్టేసుకుంటాం. ఆరాంగా కార్ ఫండ్ అనేది మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి లగ్జరీ ఫండ్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా ఇది వచ్చేసరికి ఏంటంటే కంపెనీ టర్న్ ఓవర్ 3% ఇస్తున్నాము. ఇది ఓవరాల్గా మీ అన్ని టీముల నుంచి 1,20,000 బీవీ చేసుకుంటే చాలు, లగ్జరీ ఫండ్ 3% కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా దీన్నే అసిస్టెంట్ రూబీ డైరెక్టర్ అనేది కూడా అనడం జరుగుతుంది. అంటే ఇయర్లీ 2 times ఫారెన్ ట్రిప్ అనేది కూడా మనం తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓకేనా ఫారెన్ ట్రిప్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది, కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఈ ఫండ్కి ఎలిజిబుల్ అవ్వడం వల్ల. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఎల్ఐబి అని చెప్పేసి లీడర్ ఇన్ఫ్లుయెన్స్ బోనస్ అనేది చెప్పి 10%. ఇది ఒక లీడర్ ఇన్కమ్. ఓకేనా మంచిగా టీమ్స్ బిల్డ్ చేసుకుంటూ, ఓకేనా ఒక లీడర్షిప్ని బిల్డ్ చేస్తూ, ఒక సిస్టమేటిక్గా బిల్డ్ చేసే వాళ్ళకి ఒక lakhsలో ఇన్కమ్ అనేది ఇక్కడ ప్లస్ అవుతుంది. ఓకేనా ఇదేంటంటే మీరు ఏదైతే ఉన్నారో మీకు టీమ్ 1లో లగ్జరీ ఫండ్ ఎచ్చుకోరు అన్నాను కదా, ఒక వ్యక్తి మీకు ఒక టీంలో ఉండి రిమైనింగ్ టీమ్స్ అన్ని మొత్తం కలుపుకొని మనం ఓవరాల్గా 4 టీమ్స్ చేసుకోవచ్చు. 4 టీంలు అంతమంది చేయడం లేదు. ఓకేనా రిమైనింగ్ 3 టీమ్స్ కలిపి మీ సెల్ఫ్ లోకి కూడా కలిపి 60,000 బీవీ చేసుకుంటే చాలు. దీన్ని మనము రూబీ డైరెక్టర్ అంటాం. ఓకేనా ఇన్కమ్ కూడా మీరు చూసుకుంటే వీక్లీ ఇన్కమ్ మంత్లీ ఇన్కమ్ కలుపుకొని ఆరాంగా ఒక 70,000 80,000 తీసుకోవచ్చు మీరు ఇక్కడ. ఓకేనా బ్రో అలాగే నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసరికి ఏంటంటే 10th ఇన్కమ్ అన్లిమిటెడ్ హౌస్ ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇల్లు కట్టుకోవడానికి కూడా మన కంపెనీ 3% కమిషన్ ఇస్తుంది. ఏదైతే 1,20,000 1 టీంలో 1,20,000 ఒక 1 టీంలో చేసుకొని 3వ టీం 4వ టీం కలిపి 40,000 చేసుకోగలిగితే ఓవరాల్గా చేసిన దాని మీద 3% కమిషన్ ఇల్లు కట్టుకోవడానికి మీ కంపెనీ ఇన్కమ్ ఇస్తుంది. హౌస్ ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసరికి ఏంటంటే 11th ఇన్కమ్. మీకు వీక్లీ చెప్పాను, మంత్లీ చెప్పాను, ఇప్పుడు మన కంపెనీ ఇయర్లీ కూడా ఇన్కమ్ ఇస్తుంది. ఏదైతే మీరు ఉన్నారో సంవత్సరం మొత్తం ఎన్నైతే పాయింట్లు వచ్చినాయో ఆ పాయింట్లు మొత్తం కలుపుకొని 20 లక్షల బీవీ 20 లక్షల బీవీ చేసుకోవడం ద్వారా యాన్యువల్ అచీవ్మెంట్ బోనస్ 2% అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇయర్లీ బోనస్ మనకి కంపెనీ యానివర్సరీ అనేది January 19th చేయడం జరుగుతుంది. ఓకేనా ఎవ్రీ ఇయర్ 2% అనేది కంపెనీ అనేది ప్రొవైడ్ చేసింది. ఓకేనా ఇలా ఓవరాల్గా 11 ways ఆఫ్ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే మన కంపెనీలో ఓకేనా ఇప్పుడు సింపుల్గా చెప్తాను, కొన్ని వేల వందల కంపెనీలు ఉన్నాయి. మనీ సర్క్యులేషన్ కావచ్చు, పిరమిడ్ స్కీమ్స్ కావచ్చు, బైనరీ కంపెనీ కావచ్చు. ఓకేనా ఇలా చాలా కంపెనీలు ఎన్నో కంపెనీలు ఉన్నాయి. ఓకేనా కానీ మంచి కంపెనీలు కూడా ఉన్నాయి. 1994లోనే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మన ఇండియాలో స్టార్ట్ అయింది.
అప్పటి నుంచి ఎన్నో కంపెనీలు వచ్చినాయి. కానీ నరేంద్ర మోడీ గారు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి 2016లోనే ఒక అథారిటీ అనేది తీసుకురావడం జరిగింది, ఒక లీగలైజేషన్ తీసుకురావడం జరిగింది. దాంట్లో ఏ కంపెనీలు అయితే మంచిగా రన్ చేసుకుంటున్నాయో, ఓకేనా, ఏ కంపెనీలు అయితే మంచిగా ముందుకెళ్తున్నాయో, ఓకేనా, ఏదైతే లీగల్గా ఏదైతే సిస్టమ్ని ఫాలో అవుతున్నాయో వాటికి ఫ్యూచర్ ఉంది, లాంగ్ టర్మ్ ఉంది, దాంట్లో వర్క్ చేసే వాళ్ళకి లైఫ్ ఉంది, ఓకేనా. ఇప్పుడు మన కంపెనీలో ఏం చూడాలంటే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదు, ఒక చేత పెట్టించకూడదు, ఓకేనా. ప్రొడక్ట్స్ ఉండాలి, ఆల్ కేటగిరీ ప్రొడక్ట్స్ రీజనబుల్ రేట్స్లో ఉండాలి, ఓకేనా. టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది ఏమి ఉండకుండా మౌత్ టు మౌత్ పబ్లిషన్ చేసుకుంటూ, ఓకేనా, ఆ రంగ స్కీములు క్యాంపులు ఏమీ లేకుండా, ఓకేనా, 10 మందికి దీనికి చెబుతూ వాళ్ళ ద్వారా ఒక మంచి ఇన్కమ్ అనేది తీసుకునే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అలాంటి కంపెనీలు చేసుకోవడం వల్ల ఒక మంచి ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఇంకా మంచి ఉంటే చెడు ఉంటుంది, మనం క్లారిటీ తీసుకొని మనం స్టార్ట్ చేయగలిగితే ఒక బెస్ట్ అనేది మనం తీసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి టీం వర్క్ బ్రో, ఓకేనా. ఇప్పుడు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ నిమిషానికి లక్షలు సంపాదిస్తున్నారు. కారణం వాళ్ళ అండర్లో ఎంతోమంది ఎంప్లాయ్మెంట్ వాళ్ళు వర్క్ చేయడం వల్ల వాళ్ళందరి నుంచి కమిషన్ వస్తుంది. లైక్ మనం కూడా అంతే, ఒక మంచి టీం క్రియేట్ చేయగలిగితే నా అప్లైన్ ఇక్కడ లేడు, నన్ను జాయిన్ చేసిన వ్యక్తి ఇక్కడ లేరు, కానీ నేను వర్క్ చేసుకుంటున్నాను ఎందుకు, నా రూపాయి కోసం. అలాగే మనలాంటి వ్యక్తులను ఒక 100 మంది మనం క్రియేట్ చేయగలిగితే మనం ఆరాంగా ఉన్న వాళ్ళ నుంచి మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. ఇదే ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే మనం షాప్ ఓపెన్ చేస్తాను, బయట జాబ్కి వెళ్తాను, పని చేస్తేనే మనకి ఇన్కమ్ వచ్చేది, కానీ మనం వెళ్ళకపోయిన ఇన్కమ్ వచ్చేది ప్యాసివ్ ఇన్కమ్. ఇక్కడ అలాంటి ప్యాసివ్ ఇన్కమ్ మనం తీసుకోవచ్చు, ఓకేనా సార్. నెక్స్ట్ వచ్చేసరికి మన కంపెనీ వచ్చేసరికి ఏంటంటే కంపెనీలో చిన్న చిన్న టార్గెట్స్ అనేది పెట్టడం జరిగింది. అవి చేసుకోవడం వల్ల కంపెనీ ల్యాండ్స్ కూడా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది, ల్యాండ్ రివార్డ్ ఆఫర్ చెప్పి. ఎవరైనా ఇస్తారో చెప్పండి, ఓకేనా. కనిగిరి దగ్గర, ఒంగోలు దగ్గర మనకి ల్యాండ్స్ ఏవైతున్నాయో అవి కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది మన కంపెనీ. నెక్స్ట్ వచ్చేసరికి 11 ways ఆఫ్ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరిగింది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మన దగ్గర ప్రొడక్ట్స్ ఏంటి, ముందు ప్రొడక్ట్స్ వేయాలి, ఓకేనా. ప్రొడక్ట్స్ ఏంటంటే తెలియక మనం దీన్ని ఎలా చేసుకోగలం. మన దగ్గర హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి బ్రో. నోని అని చెప్పి, నోని విత్ 21 Fs అని చెప్పేసి ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి కానీ, ఒక నర్వల్ వీక్నెస్ తగ్గి యాక్టివ్గా ఉండడానికి కానీ, ఓకేనా, ఒక సంజీవని లాగా ఉపయోగపడుతుంది. అలాగే డయాబెటిక్ జ్యూస్ ఉంది, హార్ట్ కేర్ జ్యూస్ ఉంది, వెయిట్ లాస్ అవ్వడానికి ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగా ప్రోటీన్ పౌడర్స్ ఉన్నాయి, వెయిట్ లాస్ అవ్వడానికి ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఆర్థో కేర్ క్యాప్సూల్స్, పెయిన్ రిలీఫ్ ఆయిల్స్ కావచ్చు, ఫుడ్ ప్యాచెస్ కావచ్చు, ఇలా హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అంటే అంట్లు తోముకోవడానికి, బట్టలు తోముకోవడానికి, ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి, ఆయిల్ క్లీన్ చేసుకోవడానికి ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే పర్సనల్ కేర్, ప్రీమియం కేర్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి ఆనియన్ బ్లాక్ సీడ్ హెయిర్ ఆయిల్ షాంపూ అని చెప్పి ఉల్లిపాయ గింజలతో తయారు చేశారు. హెయిర్ గ్రోతింగ్ కానీ, బోన్సింగ్ అవ్వడానికి కానీ, డాండ్రఫ్ ఉన్న, హెయిర్ ఫాల్ ఉన్న కంట్రోల్ అవ్వడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఫేస్కి సంబంధించి సిరము, డే క్రీమ్, లిప్ బామ్ తీసుకురావడం జరిగింది, సోప్స్ తీసుకురావడం జరిగింది. అలాగే పర్సనల్ కేర్ వచ్చేసరికి కోకోనట్ అలోవెరా హెయిర్ ఆయిల్, షాంపూ విత్ కండిషనర్ అన్నమాట ఇది, ఓకేనా. అలాగే మనది వచ్చేసరికి పౌడర్ తీసుకురావడం జరిగింది, హ్యాండ్ వాష్ కావచ్చు, పపాయ ఫేస్ వాష్ కావచ్చు, ఫుడ్ క్రీమ్ కావచ్చు, ఇలా పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఓరల్ కేర్ ప్రొడక్ట్స్, మన పేస్ట్, మౌత్ వాష్ కూడా తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ బయోమాగ్నెటిక్ బ్రాస్లెట్ మీరు చేసుకుని చూసుకున్నట్టయితే ఇది మన కంపెనీ ద్వారా తీసుకురావడం జరిగింది. ఒక యూనిక్ ప్రోడక్ట్ ఇది, 1000 మ్యాగ్నెట్ని కలిపితే ఒక బయోమాగ్నెటిక్ బ్రో. లోపల మీరు చిప్స్ చూసుకుంటే ఆ బయోమాగ్నెటిక్ చిప్స్ ఉంటాయి. ఇది చేతికి పెట్టుకోవడం వల్ల చుట్టుపక్కల ఉన్న రేడియేషన్ నుంచి మన బాడీకి ఒక ప్రొటెక్ట్ లాగా ఉపయోగపడుతుంది. రేడియేషన్ ఎంత ఉందో మనకు తెలుసు కదా, దాని నుంచి మన బాడీకి ఒక ప్రొటెక్ట్ లాగా చేస్తుంది, మంచిగా నిద్ర పడుతుంది, స్ట్రెస్ లెవెల్ తగ్గిస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, ఓకేనా. చాలా రిలాక్స్గా ఉండడం జరుగుతుంది అన్నమాట. అంత బెస్ట్ యూనిక్ ప్రొడక్ట్, హెల్త్ కేర్ ప్రొడక్ట్ ఇది. అలాగే మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా రైతులకి ఆర్గానిక్లో, ఓకేనా, వాళ్ళ కెమికల్ తగ్గించుకుంటూ మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కూడా కలుపుకోవడం వల్ల క్రమేపా వాళ్ళ కెమికల్ తగ్గించేసుకుని మన ఆర్గానిక్లో తీసుకురావడం వల్ల రైతుకి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం అనేది కూడా మన ప్రొడక్ట్స్ తీసుకురావడం జరిగింది. అలాగే క్యాటల్ గ్రో అని చెప్పేసి ఆవులకి, గేదెలకు కూడా పాలు ఎక్కువ రావడానికి, పాలలో వెన్న శాతం ఎక్కువ రావడానికి తౌడు దానా ఏదైతే వేస్తారో దాంతోపాటు కలుపుకుండా వల్ల పాలు శాతం పెరుగుతుంది, పాలలో వెన్న శాతం పెరుగుతుంది, ఓకేనా. అలాగే ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ గురించి, ఆల్ కేటగిరీ ప్రొడక్ట్స్ మనకు కావాల్సినవి తీసుకోవచ్చు, మనకు నచ్చినవి తీసుకోవచ్చు. మీరు ఎంత పెట్టి తీసుకోవాలి, ఈ కిట్ తీసుకోవాలి అనేది ఏమీ లేదు.
ఓకేనా. కంపెనీ అయితే మీరు ఎలా చేసుకున్నా మనకి ఇన్కమ్ వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా, అది మన ఇష్టం. ఓకేనా. అలాగే మన కంపెనీలో సర్టిఫికేట్స్ చూసుకుంటే ఓవరాల్గా మనకి కంపెనీ గవర్నమెంట్ నుంచి ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్ కూడా మనకి రావడం జరిగింది. ఇలా ఓవరాల్గా మనకి హెడ్ ఆఫీస్ ఇది. ఓకేనా, విజయవాడ లబ్బిపేట వెంకటేశ్వర గుడి సందులోనే మనకి హెడ్ ఆఫీస్ ఉంటుంది. అలాగే వేర్ హౌస్ కూడా మీరు చూసుకుంటే విద్యాధరపురం. అలాగే వేర్ హౌస్ కూడా చూసుకుంటే మీకు ఏదైతే స్వాతి దగ్గర మన వేర్ హౌస్ కూడా ఉంది. ప్రొడక్ట్ అంతా అక్కడ స్టోర్ ఉందన్నమాట, అంటే గోడౌన్ లా ఉంటుంది. అక్కడ నుంచి ఓవరాల్గా మన ఆంధ్ర మొత్తం ప్రొడక్ట్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కర్ణాటక బ్రాంచ్ కూడా ఉంది. కర్ణాటక మొత్తానికి కూడా మన బ్రాంచ్ ఆఫీస్ అనేది ఉండడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి హైదరాబాద్లో కూడా హైదరాబాద్ మనం తీసుకురావడం జరిగింది. హైదరాబాద్లో కూడా మనకి బ్రాంచ్ ఉంది. అలాగా ఓవరాల్గా ఈ 3 స్టేట్స్లో మనకి బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి. మొత్తం ఓవరాల్గా మనకి ఫ్లెక్సీ పాయింట్, మినీ ఫ్లెక్సీ పాయింట్ కూడా తీసుకురావడం జరిగింది. 2030 విజన్ 3 స్టేట్స్లో ఓవరాల్గా ఇప్పుడు ప్రజెంట్ మన కంపెనీలో 50+ బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 8 రాష్ట్రాల్లో ఉన్నాను కదా, ఈ 8 రాష్ట్రాల్లో ప్రజెంట్ 50 ఉన్నాయి. ఓకేనా. ఓవరాల్గా ఈ 3 స్టేట్స్లో కూడా మిగతా అన్ని కలుపుకొని. అలాగే ఇప్పుడు దీనికి అర్థం ఏంటంటే ఇప్పుడు అంతా కంఫర్ట్ జోన్లో ఉన్నాం, అంతే కదా. పొద్దున్న వెళ్ళామా ఆఫీస్కి, చూసుకున్నామా, సాయంత్రం వచ్చేసామా, అదేదో తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఉంటుంది కదా, సిచ్యువేషన్ ఎలా ఉంటుంది. కానీ ఇప్పుడున్న మన ఏజ్ ఏదైతే ఉందో ఈ ఏజ్లో మీరు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక మంచి ప్లాట్ఫామ్ చూసుకొని స్టార్ట్ చేయగలిగితే ఫ్యూచర్ బాగుంటుంది. ఇప్పుడు కాంప్రమైజ్ అయిపోయి ఓకేనా ఉన్న దాంట్లో అడ్జస్ట్మెంట్ అయితే ఇంక లైఫ్ అంతా అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటుంది. ఓకేనా. కంఫర్ట్ జోన్ నుంచి కరేజ్ జోన్ని ఫేస్ చేయగలిగితేనే సక్సెస్ఫుల్గా మన లైఫ్ని లీడ్ చేయగలం. ఓకేనా. ముందు లేదా ఓకేనా. అలా సక్సెస్ఫుల్ జోన్ చాలా ముందుగా తీసుకెళ్తూ ఓకేనా సక్సెస్ఫుల్ జోన్ నుంచి ప్లాన్ చేసుకుంటూ శ్రీనివాస్ గారు అని చెప్పేసి మన కంపెనీలో హైయెస్ట్ ఇన్కమ్ ఎర్న 6,58,712 రూపాయలు చెక్కు తీసుకోవడం జరిగింది అన్నమాట. ఓకేనా. ఇతను ఒక జాబ్ హోల్డరు, ఒక 80,000 శాలరీని వద్దనుకొని రిజైన్ చేసి మన కంపెనీ స్టార్ట్ చేశాడు. ఓకేనా. ఇప్పుడు ఎవ్రీ మంత్ ల్యాక్స్లో ఇన్కమ్ తన టీంలో వాళ్ళకి ఇప్పించగలుగుతున్నారు ఆయన. ఓకేనా. అతను ప్రాపర్ నెల్లూరు. అలాగే మన దగ్గర మొజామిల్ అని చెప్పేసి కర్ణాటక వ్యక్తి అన్నమాట, చింతామణి. ఓకేనా. ఇతను హైయెస్ట్ ఇన్కమ్ 2,65,427 రూపాయలు అనేది ఇతను తీసుకోవడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి నా పేరు మనోజ్, నేను ప్రాపర్ విజయవాడ. హైయెస్ట్ ఇన్కమ్ 2,37,000 అని తీసుకోవడం జరిగింది కంపెనీ ద్వారాగా. ఇంకా వెంటనే ఈయన వచ్చేసరికి పాలు అమ్ముకునే వ్యక్తి అన్నమాట, మచిలీపట్నం. పేరు వచ్చేసరికి హరికృష్ణ. 1,69,000 తీసుకోవడం జరిగింది. ఈయన వచ్చేసరికి నవీన్ అని చెప్పేసి కర్ణాటక 1,54,000 తీసుకోవడం జరిగింది. అలాగే ఈవిడ వచ్చేసరికి సుప్రజ మేడం, శ్రీకాళహస్తి మాట. మేడం 1,54,000 తీసుకోవడం జరిగింది. అలాగే ఈయన వచ్చేసరికి వసంతి మేడం 1,14,000 తీసుకోవడం జరిగింది. అలాగే సైదు శ్రీనివాస్ గారు అని చెప్పి నెల్లూరు 1,08,000 తీసుకోవడం జరిగింది. అలాగే ఇతను వచ్చి శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి తెలంగాణ 96,000 తీసుకోవడం జరిగింది. అలాగే ఇతను వచ్చేసి పర్టల్ సీను, ఈయన వచ్చేసరికి ఇక్కడ కంచిచర్ల. ఓకేనా పరిటాల్ అన్నమాట, ఆయన ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. శ్రీనివాస్ అని చెప్పి తనకు 96,000 తీసుకోవడం జరిగింది. అలాగే వీళ్ళందరూ వచ్చేసరికి ఒక 1 lakh ఇన్కమ్ ఎర్నర్స్ అన్నమాట. వైజాగ్, మచిలీపట్నం, ఆకువీడు. వీళ్ళు వచ్చేసరికి ఏంటంటే వీళ్ళిద్దరు కర్ణాటక అన్నమాట. అలాగే ఇతను వచ్చేసరికి ఇటువైపు కాకినాడ. అలాగే మేడం వచ్చేసరికి కర్ణాటక 53,000 తీసుకోవడం జరిగింది. ఇతను వచ్చేసరికి నారాయణ స్వామి, ఇతను కూడా ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. 63,000, 64,000, 58,000. ఈయన వచ్చేసరికి మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆర్మీ పర్సన్ అన్నమాట. ఈయన ఆర్మీలో డాగ్ స్క్వాడ్ ఉంటుంది కదా, దాంట్లో ఢిల్లీలో ఉండే వ్యక్తి. ఓకేనా. అక్కడ వర్క్ చేసుకుంటూ పార్ట్ టైంగా ఇది కూడా చేసుకోవడం వల్ల ఆరామ్గా ఇన్కమ్ తీసుకోగలుగుతున్నారు. ఈయన వచ్చేసరికి ఏంటంటే ఒక తాత్వం మేస్త్రి. ఇప్పుడు కాంట్రాక్ట్ తీసుకుంటారు కదా బిల్డింగ్, ఆ వర్క్ చేసుకుంటూ మనం చేసుకోవడం వల్ల 63,000, 62,000. ఇతను వచ్చేసి రైతు మాట 58,000 తీసుకోవడం జరిగింది.
అలాగే ఇలా చాలా మందిని చూసుకుంటే మన దగ్గర చాలా మంది ఇన్కమ్స్ అనేది తీసుకోవడం జరిగింది. అలాగే లక్కీ జాక్పాట్ ఆఫర్ అని చెప్పేసి మన కంపెనీ మీ కిందకి ఏదైతే ల్యాండ్ చెప్పిన దాని గురించి కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ ల్యాండ్ ఏదైతే ఉందో జాక్పాట్ అనే ఆఫరు వీళ్ళందరూ అచీవ్ అయిన పర్సన్స్ అన్నమాట. ఇతను వచ్చేసరికి వీళ్ళందరూ ల్యాండ్ అచీవ్ అయిన పర్సన్స్. నేను కింద ల్యాండ్ అనేది చెప్పాను కదా, ల్యాండ్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఆ ల్యాండ్ అచీవ్ అయిన పర్సన్స్ వీళ్ళందరూ. ఓకేనా బ్రో? సింపుల్గా చెప్పాలి అంటే ఐడి క్రియేట్ చేసుకోండి, ఐడి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయిపోతుంది. మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ తీసుకోండి, 20% తీసుకుంటే ఏంటంటే మీ ద్వారా ఎవరు కొనుక్కున్నా సరే మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఎందుకు చేయాలో మీరు ఆలోచించండి, ఎలా చేయాలో మేము చూసుకుంటాం. ఓకేనా? మీకు ఇన్కమ్ ఇప్పించగలిగితేనే మన ఇన్కమ్ గ్రోత్ అవుతుంది. ఓకేనా? సపోర్ట్ ఉంటుంది. ఓవరాల్ ఇండియా మొత్తంలో మనం ఎక్కడైనా సరే బిజినెస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎక్కడైనా మన ద్వారా ఉన్న వాళ్ళు కొనుక్కున్నా సరే మనకి ఇన్కమ్ వస్తుంది. మీకు మంచి సపోర్ట్ ఉంటుంది. సిస్టమేటిక్గా వెళ్దాము, ప్రతి ఒక్కరైతే మంచి ఇన్కమ్ తీసుకున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ.